హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఇది మన క్యూలాజిక్స్ తరపున ఆర్ఆర్బీ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అండి. దీనిలో మనము ఆర్ఆర్బీకి సంబంధించిన నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది, మనకి ఏఎల్పీ నోటిఫికేషన్. దానికి సంబంధించి మనం కవర్ చేసిన సబ్జెక్ట్స్ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ అండి. దీనిలో మనం ఏం చేస్తామంటే డైలీ టైం టేబుల్తో పాటుగా డైలీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ అండ్ వీక్లీ గ్రాండ్ టెస్ట్. చాలామందికి డౌట్ ఏంటంటే ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలామంది చేస్తారు అండ్ వాళ్ళు చేసేదానికి మనకి డిఫరెన్స్ అనేది ఏంటంటే ఒకసారి చూడమా. దీనిలో మనకు ఉండే సబ్జెక్ట్స్ మెయిన్గా ఆర్ఆర్బీలో మనం కవర్ చేసే సబ్జెక్ట్స్ మ్యాక్సిమం ఏదైనా సరే ఉండేది అర్థమెటిక్ మీద అండ్ రీజనింగ్ మీద, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ అండ్ కరెంట్ అఫైర్స్. వీటి మీద పట్టు రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఫోకస్ చేయాల్సింది చదవటంతో పాటుగా దాన్ని ఒక ప్రాక్టికల్గా ఎగ్జామ్ రూపంలో తీసుకురావడం ఫస్ట్ ఇంపార్టెంట్. దానికి మన క్యూలాజిక్స్ తరపున మీకు మేము చేసే సపోర్ట్ ఏంటంటే దీన్ని అంటే ఈ యొక్క ప్రిపరేషన్, ఈ యొక్క సిలబస్ని మనం ఏం చేస్తామంటే లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2 అని మనము డివైడ్ చేస్తాము. ఈ లెవెల్ 0 అంటే ఫస్ట్ మనం ఏంటంటే లెవెల్ 0 ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట, అంటే L0 ప్రోగ్రామ్. లెవెల్ 0లో ఏం చేస్తామంటే ఈ అర్థమెటిక్ని సపరేట్గా, రీజనింగ్ సపరేట్గా, జనరల్ సైన్స్ సపరేట్గా, జనరల్ స్టడీస్ సపరేట్గా అండ్ కరెంట్ అఫైర్స్ సపరేట్గా మనకి ప్రతిదీ కూడా ఎవ్రీడే నీకు సిలబస్ అనేది మేము ఇస్తాం. సిలబస్ ఇచ్చేసి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ అర్థమెటిక్ తీసుకున్నాం అనుకో, అర్థమెటిక్లో ఫస్ట్ టాపిక్ రేషియో అండ్ ప్రపోర్షన్ అనుకో, అంటే నిష్పత్తి అనుపాతం అనుకో. ఆ నిష్పత్తి అనుపాతము నువ్వు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నువ్వు ప్రిపేర్ అయ్యి ఉంటే దాని మీద ఈవినింగ్కి దాని మీద ఎగ్జామ్ పెడతాము. సపోజ్ అర్థమెటిక్లో మొత్తం కూడా మనకి మ్యాక్సిమం ఒక 12 to 15 టాపిక్స్ ఉన్నాయి అనుకోండి. ఈ 12 to 15 టాపిక్స్ అంటే 12 to 15 టాపిక్స్ మనం కవర్ చేసిన తర్వాత ఈ 12 to 15 టాపిక్స్ మనం కవర్ చేసిన తర్వాత మాత్రమే మనము రీజనింగ్ టచ్ చేస్తాం. ఆ రీజనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మాత్రమే జనరల్ సైన్స్ టచ్ చేస్తాం. జనరల్ స్టడీస్ సైన్స్ టచ్ చేసిన తర్వాత మాత్రమే జనరల్ స్టడీస్, ఆ తర్వాత మాత్రమే కరెంట్ అఫైర్స్. ఇలా మన సబ్జెక్ట్ వైజ్ వెళ్దాము. ఫస్ట్ అర్థమెటిక్స్, తర్వాత రీజనింగ్, తర్వాత జనరల్ సైన్స్, తర్వాత జనరల్ స్టడీస్, తర్వాత కరెంట్ అఫైర్స్ అన్నమాట. ఇలా ఈ 5 టాపిక్స్ మనం సపరేట్గా చేస్తాము. అది కూడా మనం ఎలా చేస్తామంటే ఇక్కడ చూడండి, మండే నుంచి సాటర్డే వరకు ఉన్న ఆ 6 డేస్లో ఏమవుతుందంటే చాప్టర్ వైజ్, అంటే ఇప్పుడు సపోజ్ మండే రోజున రేషియో ప్రపోర్షన్ అయితే ట్యూస్డే రోజున పార్ట్నర్షిప్, తర్వాత ఏజెస్, తర్వాత యావరేజెస్, తర్వాత ఎల్సిఎం. ఇలా ఒక మండే సాటర్డే వరకు 6 టాపిక్స్ అయిపోతే మళ్ళీ 7th డే అంటే సండే రోజున ఏం జరుగుతుందంటే ఇవన్నీ కూడా అంటే ఈ లెవెల్ 0లో ఆ యొక్క 6 డేస్ అంటే ఫస్ట్ డే నుంచి 6 డేస్ వరకు జరిగిన సిలబస్ మీద సండే రోజున ఏముంటుందంటే గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. గ్రాండ్ టెస్ట్ కూడా మనకి ఏంటంటే గత ప్రీవియస్ పేపర్లో ఆర్ఆర్బీలో ఏవైతే క్వశ్చన్స్ వచ్చినాయో వాటిని బేస్ చేసుకొని వాటిని ఆధారంగా చేసుకొని మనము గ్రాండ్ టెస్ట్ కవర్ చేయడం జరుగుతుంది. ఇది మనకి లెవెల్ 0 ప్రోగ్రామ్ అండి. అంటే ప్రతి సబ్జెక్ట్ కూడా ఇలానే జరుగుతుంది అనమాట. మండే నుంచి సాటర్డే వరకు 6 చాప్టర్ జరుగుతాయి. సండే రోజు ఆ 6 డేస్ జరిగిన సిలబస్ మీద గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అలానే దీన్ని మనము రీజనింగ్లో కూడా అప్లై చేస్తాము. అంటే ఈ రీజనింగ్ వినేటప్పుడు కూడా, రీజనింగ్ మీరు చెప్పేటప్పుడు కూడా అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు కూడా ఏం చేయాలంటే అర్థమెటిక్ను కూడా కవర్ చేసుకొని అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద మనకి అప్పుడప్పుడు అంటే ప్రతిరోజు కాదు కానీ మనకి ఈ యొక్క సండే రోజున గ్రాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఆ సండే రోజున పెట్టే గ్రాండ్ టెస్ట్లో రీజనింగ్తో పాటుగా అర్థమెటిక్ కూడా కలిపి పెడతాము. అర్థమవుతుంది కదా. అంటే లెవెల్ 0 ప్రోగ్రామ్ గురించి నేను చెప్తున్నాను మీకు. చూడండి ఇక్కడ, సో మండే నుంచి సాటర్డే వరకు మనకి అర్థమెటిక్ అయిపోయిన తర్వాత, అర్థమెటిక్ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత అర్థమెటిక్ మొత్తం పూర్తిగా వదిలేము. రీజనింగ్ జరిగేటప్పుడు అర్థమెటిక్లో జరిగిన సిలబస్ని, రీజనింగ్తో కలిపిన సిలబస్ని సండే రోజున గ్రాండ్ టెస్ట్, అంటే మండే నుంచి సాటర్డే వరకు రీజనింగ్ కేవలం రీజనింగ్ టాపిక్సే ఉంటాయండి. కాకపోతే సండేకి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఈ యొక్క అర్థమెటిక్ అండ్ రీజనింగ్ అనే మొత్తం సిలబస్ కలిపి అంటే రీజనింగ్లో ఆ మండే నుంచి సాటర్డే వరకే జరిగే చాప్టర్స్ ప్లస్ అర్థమెటిక్లో ఉన్న ఓవరాల్ సిలబస్ మొత్తం కలిపి మనకి గ్రాండ్ టెస్ట్ జరుగుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనకి 3rd లెవెల్ జనరల్ సైన్స్కి వచ్చామనుకోండి. ఈ జనరల్ సైన్స్ కూడా మనకి అంతే సేమ్ మండే టు సాటర్డే వరకు అంటే 6 డేస్లో జరిగే ఈ ప్రోగ్రాము అంటే 6 రోజులు ఏదైతే మనకు జరుగుతుందో దానిలో జరిగే జనరల్ సైన్స్లో ఉన్న చాప్టర్స్తో పాటుగా, జనరల్ సైన్స్తో పాటుగా మనకి ఏమవుతుందంటే అర్థమెటిక్ అండ్ రీజనింగ్ కూడా దీనిలో యాడ్ అవుతుంది. ఎక్కడ యాడ్ అవుతుంది? సండే రోజున గ్రాండ్ టెస్ట్లో యాడ్ అవుతుంది. సో కాబట్టి సండే రోజున గ్రాండ్ టెస్ట్లో మనకి ఈ యొక్క జనరల్ సైన్స్, రీజనింగ్ అండ్ అర్థమెటిక్, అలానే ఇక్కడ ఉన్న జనరల్ అవేర్నెస్ అంతే, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ కూడా మనకి సేమ్ అండి. సో కాబట్టి అంటే జనరల్ స్టడీస్ అనేది ఎందుకు మెన్షన్ చేస్తామంటే మనకి వాడు మెన్షన్ చేసిన చేయకపోయినా సమ్ పాయింట్ ఆఫ్ వ్యూ పాలిటీ బిట్స్ కానీ, హిస్టరీ, ఇలాంటివి మన సబ్జెక్ట్స్ కూడా వస్తాయి మనకి. అవి కూడా ఖచ్చితంగా మనం వదిలేయడానికి లేదు. సో కాబట్టి జనరల్ స్టడీస్ అనేది మొత్తం కూడా ఎక్స్క్లూజివ్గా ఆర్ఆర్బీ మనము కవర్ చేసే క్వశ్చన్స్ అన్నీ కూడా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ అండి.
అంటే ప్రీవియస్ పేపర్ క్వశ్చన్స్ నుంచి మాత్రమే తీసుకుంటాము. ఓకే, అలానే ఇక్కడ మనకి ఈ టైం టేబుల్ కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. మనము ఇచ్చే టైం టేబుల్ మన క్యూలాజిక్స్ తరపున మనం ఇచ్చే టైం టేబుల్ ప్రకారం మనం ఉంటుంది. అలానే డైలీ చాప్టర్ వైజ్ ఎగ్జామ్స్ ఉంటాయి, వీక్లీ వచ్చేసి మనకి గ్రాండ్ టెస్ట్లు కూడా ఉంటాయి అనమాట. సో ఇది లెవెల్ 0 ప్రోగ్రామ్. అంటే లెవెల్ 0 ప్రోగ్రామ్ నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, చూడండి చెప్తాను. అర్థమెటిక్ జరుగుతుందమ్మా, ఆ తర్వాత రీజనింగ్ జరుగుతుంది, రీజనింగ్ తర్వాత జనరల్ సైన్స్ జరుగుతుంది, జనరల్ సైన్స్ తర్వాత జనరల్ స్టడీస్ జరుగుతుంది, ఆ తర్వాత కరెంట్ అఫైర్స్ జరుగుతుంది. ఇది లెవెల్ 0 ప్రోగ్రామ్. మరి ఆ తర్వాత లెవెల్ 1 ప్రోగ్రామ్ అండి, లెవెల్ 1. సో కాబట్టి లెవెల్ 1 అనేది ఏంటంటే, లెవెల్ 1 అనేది ఏంటంటే ఇప్పుడు వరకు ఏం చేస్తాం మనం అన్నింటినీ కూడా చాప్టర్ వైజ్ కవర్ చేస్తాం కదా. లెవెల్ 1కి వచ్చేటప్పటికల్లా ఏమవుతుందంటే ఇవన్నీ కూడా మనకి అర్థమెటిక్లో ఉన్న ఫస్ట్ టాపిక్, రీజనింగ్లో ఉన్న ఫస్ట్ టాపిక్, జనరల్ సైన్స్లో ఉన్న ఫస్ట్ టాపిక్, జనరల్ అవేర్నెస్లో ఉన్న ప్రతి సబ్జెక్ట్లో ఉన్న వెరీ ఫస్ట్ టాపిక్ని మనం కవర్ చేస్తాం. మండే సపోజ్ మండే ఉందనుకో, అన్ని టాపిక్స్లో మనం తీసుకునే మనకి ఒక సిలబస్ షీట్ అనేది ఒకటి రిలీజ్ చేస్తాం లెవెల్ 1లో. లెవెల్ 1లో సపోజ్ మండే రోజున ప్రతి దానిలో ఉన్న ఆ 5 భాగాలు ఏదైతే మన సిలబస్ ఉందో 5 భాగాల్లో ప్రతి దానిలో ఉన్న ఫస్ట్ టాపిక్ తీసుకుంటాం. అంటే ఫస్ట్ చాప్టర్ తీసుకొని దాన్ని మనం కవర్ చేస్తూ మండే రోజున ఏం చేస్తామంటే ఆ ఫస్ట్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనకి ఎగ్జామ్ ఉంటుంది. ఇది ఎగ్జామ్ 1. అంటే ట్యూస్డే రోజున వచ్చేప్పటికి సెకండ్ టాపిక్స్ ఏవైతే ఉంటాయో దాని మీద ఎగ్జామ్ 2 ఉంటుంది. ఓకే, అలా నెక్స్ట్ వెన్స్డే, ఆ తర్వాత థర్స్డే, ఆ తర్వాత ఫ్రైడే, ఆ తర్వాత నెక్స్ట్ సాటర్డే అయిపోయిన తర్వాత సండే రోజున మొత్తం కూడా మనకి ఫస్ట్ డే ఏవైతే సిలబస్ అయిపోయినాయో, ఫస్ట్ డేనా మనకి ఫస్ట్ డే, సెకండ్ డే, అలా మనకి ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఫోర్త్ డే, ఫిఫ్త్ డే, సిక్స్త్ డే, 6 రోజుల వరకు ఏదైతే సిలబస్ అయిపోయిందో దాని మీద మనకి ఏముంటుందంటే ఇది గ్రాండ్ టెస్ట్గా మనం క్రియేట్ చేస్తాం. ఇది గ్రాండ్ టెస్ట్ అనమాట. సో దీనివల్ల ఏమైంది అంటే లెవెల్ 0 చాప్టర్ వైజ్ చదివాము, లెవెల్ 1 ఏమన్నా మన ఫస్ట్ రోజు ఫస్ట్ టాపిక్, సెకండ్ డే సెకండ్ టాపిక్ ఇలా కవర్ చేసుకుంటూ వచ్చేప్పటికి సండే రోజు వచ్చేప్పటికి ఈ యొక్క 6 రోజులు కవర్ అయిన సిలబస్ అనేది గ్రాండ్ టెస్ట్గా జరుగుతాయి. సో ఇలా ఫస్ట్ వీక్, సెకండ్ వీక్ అలా వెళ్తాను. అంటే ఆర్ఆర్బీలో మేబీ మనకి చాలా వరకు టైం దొరకొచ్చండి, చాలా వరకు మనం పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనం చాలా ఈజీగా కొట్టగలిగే జాబ్ అనమాట ఇది. సో కాబట్టి ఇది మనకి లెవెల్ 1. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ మనం చూడండి ఇక్కడ మనకి లెవెల్ 1 అర్థమైంది కదా ఇక్కడ. అంటే లెవెల్ 0 ఏమన్నా చాప్టర్ వైజ్ అంటే సబ్జెక్ట్ వైజ్. ఓకే, లెవెల్ 2 వచ్చేప్పటికి చాప్టర్ వైజ్ అంటే ఫస్ట్ టాపిక్స్ అన్నీ కూడా ఒక భాగము, సెకండ్ టాపిక్స్ అన్నీ ఒక భాగం అలా అనమాట. నెక్స్ట్ టాపిక్ వచ్చేటప్పటికల్లా నెక్స్ట్ 1 వచ్చేప్పటికల్లా లెవెల్ 2 ఇదేంటంటే ఓవరాల్ గ్రాండ్ టెస్ట్లు అండి. ఇది ఓవరాల్ గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి. అంటే మొత్తం కలిపి మనకి ఇక ప్యూర్లీ మనకి ఆర్ఆర్బీ ఎగ్జామ్ అనేది ఎలా జరుగుతుందో దాన్ని వేసుకొని దాన్ని ఫస్ట్ టాపిక్, సెకండ్ టాపిక్ అని లేదు, మొత్తం కలిపి మనకి గ్రాండ్ టెస్ట్ జరుగుతాయి అనమాట. సో దీంతో పాటుగా మీకు డౌట్ వచ్చేది ఏంటంటే జనరల్ సైన్స్ ఎలా అయినా కవర్ చేస్తాం సార్, జనరల్ స్టడీస్ కూడా మేము చదువుకుంటా, కరెంట్ అఫైర్స్ కూడా మీకు చదవగలం. మరి అర్థమెటిక్ అండ్ రీజనింగ్లో మాకు ఇప్పుడు మీరు ఎగ్జామ్ పెడతారు, ఎగ్జామ్ పెట్టినప్పుడు మరి కొన్ని క్వశ్చన్స్ రాకపోతే ఎలా అనేది, సో దానికోసం కూడా నేను చెప్తున్నానమ్మా. దీనిలో మనం ఏం చేస్తామంటే నీకు డౌట్ క్లారిఫికేషన్ కోసమని, ఓకే, ఓన్లీ మనకి డౌట్ క్లారిఫికేషన్ కోసమని నువ్వు ఏదైనా సరే నీ డౌట్ ఉన్నా సరే, ఓకే, మనకి దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి గ్యారంటీగా టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ లేదు యాప్ త్రూ కానీ డౌట్ క్లారిఫికేషన్ సెషన్ చేస్తాము. ఓకే, డౌట్ క్లారిఫికేషన్ సెషన్ ప్రతి క్వశ్చన్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఆ డౌట్ క్లారిఫికేషన్ త్రూ యాప్ కానీ టెలిగ్రామ్ ఛానల్ ద్వారా కానీ నీకు ఖచ్చితంగా అందిస్తాము. ఓకే, సో ఇది మనము అనుకునే ప్రోగ్రామ్ అని మనం చేస్తున్న ప్రోగ్రామ్ అనమాట ఇది. ఓకే, అంటే దీంతో పాటుగా మీరు ఒకవేళ ఏమన్నా సరే ఇంకా మాకు ఇంకొద్దిగా కరెంట్ అఫైర్స్ ఇంకొద్దిగా కవర్ అవ్వాలి, ఇంకా మాకు ఏమన్నా నేర్చుకోవాలి, ఇంకా కొద్దిగా ఫర్దర్ సబ్జెక్ట్ నేర్చుకోవాలంటే మనది క్యూలాజిక్స్ అని మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉందమ్మా. ఆ క్యూలాజిక్స్ అనేది మనకి టెలిగ్రామ్ ఛానల్ ఉంది. ఈ క్యూలాజిక్స్ అనే టెలిగ్రామ్ ఛానల్లో మీరు లాగిన్ అవ్వండి. మీకు ఫర్దర్గా అసలు ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ సంబంధించి ఏమైనా డీటెయిలింగ్ కావాలన్నా, ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలన్నా, ఏమైనా డౌట్స్ అడిగితే చెప్పడానికైనా సరే ఇక్కడ ఇలా క్యూలాజిక్స్ అని మన టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, దానిలో ఓకే మీకు కావాల్సిన ఏ డౌట్ అయినా సరే ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. అండ్ దాంతోపాటుగా మనకి ఇది మన ఫోన్ నెంబర్ అయినా మన కాంటాక్ట్ నెంబరు, ఒకవేళ మీరు కాల్ చేసి అయినా కనుక్కోవచ్చు. ఇది మనకి ఆఫీస్ నెంబర్, ఇది 8374467250. ఇది మన క్యూలాజిక్స్కి ఆఫీస్ నెంబర్ అన్నమాట. ఈ నెంబర్ కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ దీంతో పాటుగా ఇంకో చిన్న అనౌన్స్మెంట్ చేద్దామని. ఇది మనం ఏంటంటే చాలామంది అనేది ఏంటంటే సార్ మరి ఇట్లా మేమైతే సీరియస్ ఆస్పిరెంట్ అందరూ కూడా జాయిన్ అయితే మాకు ఇబ్బంది కదా అనే డౌట్ కూడా ఉంటుంది. సో కాబట్టి మనం ఈ యొక్క క్యూలాజిక్స్ తరపున ఏం చేస్తున్నామంటే February 5th మనము ఎగ్జామ్ కండక్ట్ చేస్తామంటే, ఒకటి మన యొక్క
క్యూలాజిక్స్ తరపున ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం. దీనిలో ఈ ఎగ్జామ్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మనం చూడండి ఇక్కడ ఎవరైతే టాప్ చేస్తారో టాప్ 5 మెంబర్స్కి మనము ఫ్రీ ఇస్తున్నాము ఈ మెంబర్షిప్. మొట్టమొదటిగా ఉండే 5కి ఇది ఫ్రీ అండ్ ఓకే. దీనికి ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది మనకి మ్యాక్సిమం 6 మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది. దీనిలో ఫస్ట్ 5 మెంబర్స్కి మనం ఫ్రీ ఇస్తున్నాము. ఓకే, దాంతోపాటుగా మనకి అటెండ్ అయ్యే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ఒక 25% డిస్కౌంట్ ఇస్తాము. ఎవరైతే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నారో వాళ్ళకి 25% డిస్కౌంట్ కూడా ఉంటుంది. ఓకే, అండ్ ఇంకా కోర్స్ డీటెయిల్ మీకు ఫర్దర్ కావాలంటే మనం ఇంతకుముందు చెప్పినట్టుగా క్యూలాజిక్స్ టెలిగ్రామ్ ఛానల్ ఉంటుంది. ఓకే, దానిలో మీరు అప్లోడ్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు అడగండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ.